దేవుణ్ణి గుండెలో చూడగలుగుతున్నామా, గుడిలో చూడగలుగుతున్నామా, అంతర్లీనంగా చూడగలుగుతున్నామా, అణువణువున చూడగలుగుతున్నామా? అసలు దేవుడు మనలో ఉన్నాడు అనేది అసలు తెలుసా? అట్లీస్ట్ మనలో అణువణువులో అంతర్యామి అయి సర్వాంతర్యామి అయి ప్రతి చోట ఉన్నాడు అనేది తెలుసా అసలు? ఫస్ట్ ఇది తెలుసుకోకుండా మనము ఓన్లీ గుడి దగ్గరికి పోతేనే, చర్చ్ దగ్గరికి పోతేనే, మసీద్ దగ్గరికి పోతేనే దేవుడు దొరుకుతాడు అనేది మాత్రం కల్లా. అక్కడికి పోతే ఇప్పుడు మనం గుడికి పోయినాము, శ్రీశైలంకి పోయినాము, తిరుపతికి పోయినాం, లేకపోతే ఇంకెక్కడికైనా ఒక పురాతనమైన ప్లేస్కి వెళ్ళినాం మనం గుడికి. అక్కడికి వెళ్తే డెఫినెట్గా స్థల పురాణం ద్వారానో, లేకపోతే దేవుడో, లేకపోతే ఋషులో, భక్తులో వాళ్ళ కోరిక మేరకు అక్కడ కొన్ని శక్తులు అక్కడ ఇవ్వబడతాయి. ఆ విధంగా అట్లా గుళ్ళు గోపురాలు ఏర్పడబడతాయి. అయితే అక్కడికి పోతే కొంతవరకు వస్తుంది, అక్కడ ప్రశాంతత వస్తుంది, ఓకేనా, స్థల పురాణం గురించి తెలుస్తుంది, దేవాలయ అంటే ఆ డిజైన్ అంతా శిల్పకళ అంటే ఉంటుంది, ఈ కళ అంతా వాటి ద్వారా మన గొప్పతనం తెలుస్తుంది. ఇది ఓకే. బట్ నిజంగా దేవుడు నీ లోపట, నీ హృదయం లోపట చూసుకోగలుగుతున్నావా? దేవుడి చైతన్యాన్ని ఆస్వాదించగలుగుతున్నావా? దేవుణ్ణి నీలో ఉన్నాడు అనేది ఏ విధంగానైనా చూసుకోగలుగుతున్నావు. రెండు విధాలుగా చూసుకోవచ్చు దేవుణ్ణి. ఒకటి, ఒక సాకార రూపంగా ప్రత్యక్షం చేసుకోవడము. ఆ సాకార రూపంగా ప్రత్యక్షం చేసుకోవడం అనేది మాత్రం ఈ రోజుల్లో కొంచెం చాలా కష్టమైన పని. అది కాకుండా నిరాకారంగా, ఓకేనా, నీ లోపల చైతన్య రూపకంగా ఉన్నాడు అనేది మాత్రము తెలుసుకోవడం చాలా ఈజీ. అంటే ఈజీ అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు, బట్ సాకార రూపకంగా చూసే కంటే నిరాకారంగా చూడడం అనేది చాలా ఈజీగా జరిగే పని అనమాట. సో అట్లా లోపల చూసుకోగలుగుతున్నావా, చూడడానికి ప్రయత్నం చేయగలుగుతున్నావా, లేదంటే ఓన్లీ భౌతికమైన చర్యల వరకు, భౌతికమైన కార్యక్రమాల వరకు, భౌతికమైన ఆలోచనల వరకే ఆగిపోతున్నావా? భౌతికంగా గుళ్ళకి వెళ్ళడము, పూజలు చేయడము, పుష్కరాలకు వెళ్ళడము, లేకపోతే కుంభమేళాలకు వెళ్ళడము, ఇది మన భౌతికమైన సాంప్రదాయము. దీన్ని ఆచరించాలి, ఆస్వాదించాలి. ఈ మన భౌతికంగా ఉన్నాం, ఇది భౌతిక ప్రపంచం కాబట్టి ఈ భౌతికమైన కర్మక్రియలను మనం ఆచరించాలి. ఇది మన సాంప్రదాయము, మన ఆచారము, మన వ్యవహారము. దీన్ని మనము తప్పు పట్టుకోవద్దు. కానీ ఇక్కడికే ఆగొద్దని చెప్తున్నా నేను. దేవుడు అంటే ఇంతే కాదు, లోపట ఉన్నాడు, అణువణువున ఉన్నాడు, అనంతమై ఉన్నాడు. దీన్ని నువ్వు ఆస్వాదించగలుగుతున్నావా? చూడగలిగావా? చూశావా? దేవుణ్ణి అంటే నీ లోపల దేవుని చూసిన తర్వాత భౌతికమైన వ్యామోహాలు, వ్యవహారాలు, వ్యాపారాలు తగ్గిపోతాయి, ఓకేనా, మొత్తము తగ్గిపోతాయి. అంటే ఎవరి పూర్వజన్మ సంస్కారాలను బట్టి, లేకపోతే ఈ జన్మ సంస్కారాలను బట్టి రకరకాలుగా ఉంటుంది. ఇది ఇంతే ఇట్లే అని మనం జడ్జి చేయలేము, ఓకేనా. అలా అని అసలు దేవుని గురించి తెలియని వానికి దేవుడు దొరకడా అంటే దొరుకుతుండొచ్చు. ఇప్పుడు భక్త కన్నప్ప ఉన్నాడు, ఈ జన్మలో ఆయనకి, అంటే భక్త కన్నప్ప జన్మలో ఆయనకి ఏం తెలియదు, అంతకుముందుకు అర్జునుడే కదా. అట్లా పూర్వజన్మ సంస్కారాలు మనకి ఉపయోగపడుతుంటాయి అన్నమాట. మనకు తెలియకుండా కొన్ని జరుగుతాయి, ఓకేనా. చూసినవాడు చూడలేడు, చూడని వాడు చూస్తాడు, ఓకేనా. రకరకాలుగా ఇది ఇంతే అని కాదు. దేవునికి, భౌతికానికి, దేవుడు సృష్టించిన భౌతిక సంపద, భౌతికమైన ఈ ప్రపంచానికి దేవునికి తేడా ఉంది. దీన్ని వాడుకొని, దీంతో ఆడుకొని అతనికి రా అంటున్నాడు. నువ్వు వెళ్తున్నావా లేదా? ఓన్లీ వీటితోటే ఆడుకుంటున్నావా? ఇదే సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ ఫండా. ఒకసారి ఆలోచించగలిగితే దేవుని కోసం ప్రయత్నిస్తున్నామా, భౌతిక ప్రపంచం కోసం ప్రయత్నిస్తున్నామా? దేవుని కోసం తాపత్రయపడుతున్నామా, భౌతికమైన ప్రపంచం కోసం తాపత్రయపడుతున్నామా? ఎందుకంటే భౌతిక ప్రపంచం అంటే కుటుంబము, మిత్రులు, స్నేహితులు, నీ ప్రపంచము. ఇది అవసరమే. ఇది ఆకలి ఉంది, మరి తినాలా? తినకుండా అయితే ఉండలేం కదా. దీనికోసం పని చేయాలా? పని చేయకుండా అయితే ఉండలేం కదా. పని చేసేటప్పుడు ప్రపంచంతో పరిచయం ఉంటుంది, పనులు ఉంటాయి, ఇవైతే మానుకోలేం కదా. ఇది ఓకే, ఇది ఉంటుంది, దీన్ని మనం మార్చలేము. కానీ ఇది చేస్తూ నా మీద దృష్టి పెడుతున్నావా, నన్ను తెలుసుకోగలుగుతున్నావా, నా గురించి ఆలోచించగలుగుతున్నావా, నన్ను చేరడానికి ప్రయత్నిస్తున్నావా అనేది మాత్రం చూస్తాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి మనం ఏం చేస్తున్నాం అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ.